ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు గౌతమ్స్ గ్యాలరీ. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇకపోతే ఈరోజు వీడియోలో మనం చెప్పుకోబోయేది ఏంటంటే విప్పింగ్ క్రీమ్. అదే అండి, కేక్ పై క్రీమ్ యాడ్ చేసుకుంటారు కదా, ఆ క్రీమ్నే విప్పింగ్ క్రీమ్ అంటాం అనమాట. సో ఈ విధంగా చెప్తున్నాను అని చెప్పి ఎవరు తప్పుగా అనుకోవద్దండి. చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, అందుకని చెప్పి మళ్ళీ నేను తెలుగులో ఇంగ్లీష్లో కూడా మెన్షన్ చేసి చెప్తున్నాను అనమాట. ఓకేనా అండి? ఇప్పుడైతే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా 1 కప్ కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు యాడ్ చేసుకోవాలి. మీకు ఇంతకంటే ఎక్కువ లేదా తక్కువగా కావాలనుకుంటే సేమ్ రేషియోస్లో మీరు అమౌంట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదా అమౌంట్ తగ్గించుకొని యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్న పాలకి 1 కప్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, షుగర్ పౌడర్ యాడ్ చేసుకునేటప్పుడు కొద్దిగా యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఒకేసారి మొత్తం యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కరగడం కాస్త టైం పెట్టేస్తుంది అనమాట. ఈ షుగర్ పౌడర్ అంతా మెల్ట్ అవ్వడానికి టైం పెట్టేస్తుంది అనమాట. సో కొద్దిగా యాడ్ చేసుకొని కరిగించుకోవాలి. ఈ విధంగా ఈ షుగర్ పౌడర్ మొత్తాన్ని యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ అయిన మిక్స్కి నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ మైదా యాడ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా యాడ్ చేసుకున్నాక వీటన్నింటినీ కూడా ఉండలుగా లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనం ఇప్పటి వరకు చేసిన ప్రాసెస్ అంతా కూడా స్టవ్ పైన చేయట్లేదండి, సైడ్కి చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఈ విధంగా అన్నీ బాగా మిక్స్ అయిపోయాక వీటిని స్టవ్ పై పెట్టుకోవాలి. ఈ విధంగా స్టవ్ పై పెట్టుకున్నాక లో ఫ్లేమ్లో ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. కంటిన్యూస్గా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా మిక్స్ చేసుకోకపోతే మైదా మొత్తం కూడా ఉండలుగా కట్టేసే అవకాశం ఉంటుందన్నమాట. సో మనం ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. చూడండి, కాసేపటి తర్వాత ఈ మిక్స్ అయితే ఈ విధంగా థిక్గా మారిపోతుందండి. ఈ విధంగా థిక్గా అయ్యాక దీన్ని మనం ఒక బౌల్లోనికి తీసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న మిక్స్కి అల్యూమినియం లేదా మీ దగ్గర ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఉన్నా తీసుకోవచ్చండి. వాటితో ఈ విధంగా పైన కవర్ చేసుకోవాలండి. ఈ కవర్ చేసుకునేటప్పుడు ఆ కవర్ అనేది మిక్స్కి టచ్ అయ్యేటట్టు కవర్ చేసుకోవాలండి. దీనివల్ల ఏమవుతుందంటే ఇది మిగడ కట్టకుండా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కవర్ చేసుకున్నాక దీన్ని ఒక 15 to 20 మినిట్స్ మనం ఫ్రీజర్లో పెట్టి కూల్ చేసుకోవాలి. ఈ మిక్స్ రెడీ అయ్యేలాగా ఒక సెపరేట్ బౌల్ తీసుకొని అందులో 200 గ్రాములు బటర్ యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి, మనం ఎప్పుడైనా ఈ విధంగా బటర్ కానీ, ఎగ్స్ కానీ, మిల్క్ కానీ ఇలా బేకింగ్ కోసం ఏ ఐటమ్స్ యూస్ చేసుకున్నా కూడా ఇవన్నీ కూడా ఫుల్గా కూల్గా ఉండేటప్పుడు యూస్ చేయకూడదండి. అవి కాసేపు ఆగి రూమ్ టెంపరేచర్కి వచ్చాక మాత్రమే వాటిని యూస్ చేసుకోవాలి. అలా యూస్ చేసుకుంటేనే బేకింగ్కి మంచిగా ఉంటాయండి. సో చూడండి, ఇప్పుడైతే వీటిని నేను ఫోర్క్తో ఈ విధంగా బీట్ చేసేస్తున్నాను అనమాట. మీ దగ్గర ఫోర్క్ అనే కాదండి, స్పూన్ ఉంటే స్పూన్తో కూడా చేసేసుకోవచ్చు. నార్మల్గా అయితే ఎలక్ట్రిక్ బీటర్తో చేస్తే కాస్త తక్కువ టైంలో అయిపోతుంది అనమాట. బట్ ఇక్కడ అంతా కూడా నేను మీకు ప్యూర్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వితౌట్ బీటర్ అని చెప్పాను కదా. సో ఈ విధంగా ఫోర్క్తో చేసి చూపిస్తున్నాను. చూడండి, నేను ఫోర్క్తో చేసినా కూడా నాది విప్పింగ్ క్రీమ్ అయితే చాలా బాగా వస్తుంది, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు కూడా బీట్ చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా బీట్ చేశాక ఒక 10 to 15 మినిట్స్ ఈ విధంగా బీట్ చేసుకున్న దాన్ని మనం ఫ్రీజర్లో పెట్టి కూల్ చేసుకోవాలి. చూడండి, ఈ బటర్ అయితే అంత ఫ్లఫీగా క్రీమీ టెక్స్చర్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడైతే దీన్ని ఒక 15 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టి మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే మనం మైదా మిక్స్ పెట్టుకున్నాం కదా ఫ్రీజర్లో, దాన్ని బయటకు తీసేయాలి. అలాగే 15 నిమిషాల తర్వాత బటర్ని కూడా ఫ్రీజర్ నుండి బయటకు తీసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ మిక్స్ ఫ్రీజర్లో నుండి బయటకు తీసిన తర్వాత ఈ విధంగా అయితే తయారైపోతుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం స్లోగా బీట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఒక 5 నిమిషాలు బీట్ చేసుకున్నాక చూడండి, మనం ఆల్రెడీ మైదా మిక్స్ అయితే రెడీ చేసుకున్నాం కదా, ఆ మైదా మిక్స్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా బీట్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మైదా మిక్స్ యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దీని కలర్ అంతా కూడా చేంజ్ అయిపోతుందండి. అంతేకాకుండా మనకి ఈ విప్పింగ్ క్రీమ్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ డబుల్ అమౌంట్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇది మనం ఈ విధంగా మిక్స్ చేసుకొని యాడ్ చేసుకొని బీట్ చేసుకోవడం వలన. సో చూడండి, ఈ విధంగా
కొద్దిగా యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోవడం వలన ఈ టెక్స్చర్ అయితే మనకి స్లోగా చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఒక ఫోమీ టెక్స్చర్ అయితే వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఈ కలర్ కూడా చేంజ్ అయిపోయింది, పూర్తిగా చేంజ్ అయిపోయింది అనమాట కలర్ మొత్తం కూడా. సో ఇదైతే నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్పూన్తో తీస్తే మళ్ళీ కింద పడకూడదు అనమాట. ఆ విధంగా ఉంటే ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే అండి. చూడండి ఈ క్రీమ్ ఎంత బాగా వచ్చిందో కదా. ఇప్పుడు ఈ క్రీమ్ని ఒక పైపింగ్ బ్యాగ్కి యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ నేను పైపింగ్ బ్యాగ్ ఇంకా వీటికి యూజ్ చేసే నాజిల్ కూడా అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. సో వీలైతే ఈ నాజిల్స్ ప్రిపరేషన్ కూడా తర్వాత మీకు వీడియోలో యాడ్ చేస్తాను. అంటే ఈ నాజిల్స్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఒక వీడియో చేస్తాను, సరేనా. ఈ విధంగా ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ని ఈ విధంగా పైపింగ్ బ్యాగ్లో వేసుకొని చక్కగా మనకు నచ్చిన విధంగా మనం కేక్స్పై ఈ క్రీమ్ని యాడ్ చేసుకోవచ్చండి. చాలా రకాల ఫ్లేవర్స్ వేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ క్రీమ్ని మనం కేక్ మధ్యలో లేయర్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఈ క్రీమ్ని కేక్పై అప్లై చేసుకున్నాక కేక్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసుకుంటే చాలా చక్కగా టేస్టీగా క్రీమ్ కూడా రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడైతే మీకు నేను ఇంకో కలర్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చి నేను రోజ్ కలర్ తీసుకుంటున్నాను, ఫుడ్ కలర్ వచ్చి. ఈ రోజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని రోజ్ కలర్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఈ విధంగానే మీకు చాక్లెట్ కావాలనుకుంటే చాక్లెట్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఏ ఫుడ్ కలర్స్ కావాలనుకుంటే ఆ ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. అంతేకాదు ఈ క్రీమ్లో మనం 2 కలర్స్ ఒకటేసారి యాడ్ చేసుకొని కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి. అవి ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే మీతో షేర్ చేస్తాను, ఓకేనా. ఇప్పుడైతే ఈ రోజ్ ఫుడ్ కలర్ కూడా చూసేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇంట్లోనే ఈజీగా ఈ విప్పింగ్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.